అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో సైతం విజయాలు సాధించి ఇక బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా మోడీ హవానే తెలంగాణలో బీజేపీని గెలిపిస్తుంది అని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ కు సంబంధించి హైకమాండ్ చర్చల్లో అనూహ్య పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పేరు దాదాపు ఖరారైందన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన సానియా మిర్జా పేరు పైన పార్టీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు వార్త వైరల్ అవుతుంది. టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పేరు తొలుత పరిశీలనలోకి తీసుకున్నారు. అయితే బీజేపీ నుంచి మహిళను బరిలోకి దించడంతో కాంగ్రెస్ నుంచి సానియా పేరును అజార్ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో వెంటనే కాంగ్రెస్ ముఖ్య నేతలు సానియా కుటుంబ సభ్యులతో టచ్ లోకి వెళ్లారట. తొలుత అంగీకరించకపోయినా ఆ తర్వాత ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. టెన్నిస్ స్టార్ గా పార్టీలకు అతీతంగా సానియా మిర్జాకు హైదరాబాద్ అలాగే తెలంగాణలో కూడా మంచి గుర్తింపు ఉంది. గతంలో స్టార్ ప్లేయర్ గా హైదరాబాద్ నగరంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సానియా మిర్జా. అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సానియా మిర్జాకు మద్దతుగా నెటిజన్లు ముందుకు వచ్చారు. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. ఇక హైదరాబాద్ తొలి నుంచి మజ్లిస్ పార్టీకి కంచు కోటగానే ఉంది. ఈసారి ఎలాగైనా అసద్ ను ఓడించాలనేది బీజేపీ ప్లాన్. అందుకోసం ఏరి కోరి మరి మాధవీలతను ఎంపిక చేసింది బీజేపీ పార్టీ. మాధవీలత ఇప్పటికే ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. అయితే ఇప్పుడు సానియా మిర్జా పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేస్తే హైదరాబాద్ ఎంపీ సీటులో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది. సానియాతో చర్చల తర్వాతనే పేరు తెర మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో తన అద్భుతమైన టెన్నిస్ ఆటతో అందరినీ ఆకట్టుకున్న సానియా రాజకీయ రంగంలో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎంతో మంది ప్రత్యర్థులను ఆటలో ఓడించిన సానియా మిర్జా లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగి అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి రుచి చూపిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.